వాళ్ళు ముష్టేస్తానంటే ఊరుకోవాలా? ఏయ్ దరిద్ర మొక్కలరా, కొండవతలకి. ఈ రాక్షస్ కోసమా నువ్వు మొక్కు మొక్కింది? వీళ్ళ కోసమా ప్రాయచిత్తాలు చేసింది? ఆగండి అమ్మా. లక్ష్మి, ఆ తాంబూలం ఎలా తీసుకురా. ముత్తైదువుగా పిలిచి అవమానాన్ని తాంబూలంగా ఇచ్చి పంపితే మట్టి కొట్టుకొని పోతారు. వాళ్ళకి తాంబూలం ఇవ్వమ్మా. మీ శాంతమే వాళ్ళని కాపాడుతుంది. మీ మంచితనమే రక్షిస్తుంది. వస్తామమ్మా. ముదిరింది మంగ, నీకు వ్యాధి బాగా ముదిరింది. మనుషులే కాదు, దేవతలన్నా లెక్కలేని తనం వచ్చిందంటే ఖచ్చితంగా నీకు వ్యాధి వశం తప్పింది. నిన్నిలా వదిలేయకూడదే, వదిలేయకూడదు. తల్లి పూజలు అయ్యాయి, పిల్ల పూజలు మొదలయ్యాయి. చూడు, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి మొక్కులు మొక్కితే అస్సలు బాగుండదు. దాని మూర్ఖత్వాన్ని సమర్థించి మీరు అత్తయ్య గారి మీద చేయి చేసుకున్నారు. కానీ తాతయ్య గారు మీకు గౌరవం ఇచ్చి వెళ్ళిపోయారు. అది మంచికి పిచ్చికి ఉన్న తేడా. అంటే నాకు పిచ్చి అంటావా? అది నిర్ణయించాల్సింది మేం కాదు, వైద్యులు. చూసావా అమ్మమ్మ, నీకు పిచ్చి అంటుంది. నోర్మోయ్, తగ్గిస్తానే. మళ్ళీ మళ్ళీ అమ్మమ్మ అమ్మమ్మ అంటూ ఎగదోస్తే నీ అహంకారం, దుర్మార్గం అన్నీ తగ్గిస్తాను. సహనాన్ని అలసిగా తీసుకోకు, నీతిని తక్కువ అంచనా వేయకు. పదండి అత్తయ్య గారు. సేట్జీ, దీనికి ఎంత అవుతుంది? 3 లక్షలు అవుతుందమ్మా. నీకు నచ్చిందా స్వర్ణ? చాలా బాగా నచ్చిందమ్మమ్మ. అయితే ధరకు వెనకాడాల్సిన పని లేదు, తీసుకో. ఈ సూర్యహారం కూడా బాగుంది కదమ్మమ్మ. నీకేది నచ్చితే అది పక్కన పెట్టు. అత్తయ్య గారు, ఇంట్లో 7 వారాల నగలు ఉన్నాయి కదా, మళ్ళీ ఈ నగలు ఎందుకు అత్తయ్య గారు? మా షష్ఠి పూర్తి కోసం. ఇప్పుడున్న సంబడం చాలక మళ్ళీ ఆ సంబడం ఎందుకో? శుభకార్యం అంటేనే గుండెలో దడబుట్టేలా చేస్తున్నారు. వినటమే గాని కురుక్షేత్రాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇదిగో ఇప్పుడు మీరు చూపిస్తున్నారు. నిన్న కాక మొన్న 2 కోట్లు తగలేసింది చాలదా? మళ్ళీ నగలెందుకు? అది సంపాదిస్తేనే కదా సొమ్ము విలువ ఏంటనేది తెలియడానికి. నువ్వు సంపాదించి కుప్పలు పోసావా ఇంట్లో? కుప్పలు పోసినా రాసులు పోసినా ఇలా ఖర్చు చేస్తే ఏమీ ఉండదు. అమ్మమ్మ, నాకైతే ఈ నగలు మొత్తం నచ్చాయి. సెట్ గారు, ఈ మొత్తం నగలన్నిటికీ ఎంత అవుతుందండి? ఎంత మేడం? మొత్తం కలిపితే 2 కోట్ల దాకా అవ్వచ్చు.
2 కోట్ల. అవును మేడం. ఏమిటి అలా నోరు తెరిచావు? ఇదేమన్నా నీ పుట్టింటి సొమ్మ ఏమిటి? నా మనవరాలు మనసు పడింది, నేను కొనిస్తున్నాను. మధ్యలో నీ అభ్యంతరం ఏమిటి? మన ఇంటికొచ్చిన కొత్తల్లో ముచ్చటబడి గాజులు పెట్టుకుంటేనే ఆశబుద్ధి అన్నావు. బంగారం వజ్రాలు చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతాయా? ఏ బుద్ధి గాడి తప్పుతుందా? ఏదైనా చేసేటప్పుడు ఒక్క మాట అడగక్కలేదా? తాహతు అర్హత ఇలాంటివేవీ తెలియనట్టుంది పిల్లకి. ఎవరు పడితే వాళ్ళు దూరిపోతే నాకు నచ్చదు. మరి దీన్నేమనవా? అమ్మమ్మ, వాళ్ళతో డిస్కషన్ అనవసరం. నా కోసం అనేసరికి ఏదో ఒకటి గెలకటం, రాద్దంతం చేయటం మనకి కొత్త ఏంటిదంతా? నువ్వు ఆ చీర చూడమ్మమ్మ. నీకు నచ్చిందా? బాగుంది. రేటు కూడా చూడు. అవసరం లేదు, ఇది నచ్చితే చాలు. అయినా ఇప్పుడు చీరలు ఎందుకు? నువ్వు డ్రెస్సులేగా వేసేది. మా ఇష్టం. ఇవన్నీ తీసుకోవడానికి బ్యాంకులో అమౌంట్ చాలదు. నేను చెక్కు రాసిస్తాను. మీరిస్తే ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నేను ఒప్పుకోను. నువ్వు ఓన్లీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్వి అంతే. నీకింకా చెక్ పవర్ ఇవ్వలేదు. నేను చెక్కు రాసిస్తాను. ఏ బ్యాంక్ ఆనర్ చేదో నేను చూస్తాను. స్వర్ణ డార్లింగ్, నా బీరువాలో చెక్ బుక్ ఉంది, వెళ్ళి తీసుకురాపో. అలాగే అమ్మమ్మ. ఇదిగో అమ్మమ్మ, చెక్ రాసు. ఇదిగో నగలు మొత్తం, చీరలు మొత్తం నాకే కావాలి. చెప్పవయ్యా, చెప్పు. నీ అమౌంట్ ఎంత? 2,36,950 రూపాయలమ్మా. తీసుకో. నీకెంత? 1,13,200,000 అమ్మా. తీసుకో. గ్రానీ, దిస్ ఇస్ టూ మచ్. ఏయ్, ఇందాకేమన్నా విశ్వనా? నన్ను పిఠాపురం మహారాణి అన్నావుగా. నువ్వు కూడా ఇదిగో ఈ నగలు, ఈ డ్రెస్సులన్నీ వేసుకుంటే యువరాణిలా ఉంటావు. వెళ్ళు, వెళ్ళు. ఇవన్నీ తీసుకెళ్ళు. రోజుకొకటేసుకుని అందంగా కనిపించు. కాదన్న వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మాలి. మీ అమ్మమ్మ మీద నా వశీకరణ ప్రభావం ఇంకా 3 రోజులుంటుంది. అసలు దాన్ని ఇంట్లో నుండి ఎలా పంపించాలని ఆలోచిస్తున్నాను. మేము చెప్పడం కాదు, మీరే కొన్ని డీటెయిల్స్ చెప్పాలి. వాట్? వీళ్ళు ఇంతకు ముందు ఇక్కడికి వచ్చారా? రెగ్యులర్గా వస్తుంటారు. అప్పుడప్పుడు ఆ టేబుల్ రిజర్వ్ చేస్తారు. రేపు కూడా ఆ టేబులే కావాలని రిజర్వ్ చేసుకున్నారు. మేడం, మీరు పోలీస్ డిపార్ట్మెంటా?